మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ ఆఫీసులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో అంబటి పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. వారికి బ్రూట్ మెజారిటీ వచ్చింది. ఇక మాకేం తిరుగులేదు. పోలీసులు మేము ఏం చెప్తే అది చేయాలి. ఎవరిని పట్టుకురమ్మంటే వాడిని పట్టుకురావాలి, ఎవరిని లోపలేయాలంటే వాడిని లోపలేయాలి అనేటువంటి పద్ధతుల్లో ఒక్కొక్క వ్యక్తి మీద ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, 5 కేసులు కాదు, 20 కేసులు, 30 కేసులు, 15 కేసులు పెట్టి ఈ పోలీస్ స్టేషను, ఆ పోలీస్ స్టేషను, ఈ కోర్టు, ఆ కోర్టు తిప్పి చాలా హింసించేటటువంటి కార్యక్రమం, భయపెట్టేటటువంటి కార్యక్రమం, ఎప్పుడూ లేని విధంగా. బహుశా బ్రిటిష్ వారు పరిపాలన చేసే రోజుల్లో కూడా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారి మీద ఇన్ని కేసులు పెట్టి ఉంటారని నేను అనుకోను. ఆ విధంగా ఒక అణిచివేత ధోరణితో సోషల్ మీడియాని కానీ మీడియాని కానీ అణిచివేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా భయపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ప్రభుత్వం ముందు అనేక అంశాలు ఉంటాయి, అమలు చేయాల్సినటువంటి అంశాలు. ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా వారికి ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు పక్కకు పెట్టి కేవలం కక్ష సాధించాలనేటువంటి దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అందువల్లనే మీ అందరికీ తెలుసు, లోకేష్ బాబు గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు, నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నాను, ఆ రెడ్ బుక్ వల్ల దానిలో రాసుకున్న వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తానని. ఇవాళ 5 మాసాల నుంచి రెడ్ బుక్లోని అంశాలను తేల్చే కార్యక్రమంలో ఉన్నారు. 5 సంవత్సరాలే కాదు, 5 మాసాలే కాదు, ఈ 5 సంవత్సరాలు కూడా అదే కార్యక్రమంలో ఉండే విధంగా కక్ష సాధింపు ధోరణితో ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం. న్యాయ వ్యవస్థ కానీ, పొలిటికల్ వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రెస్ కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధుల్లోనే వారి వారి విధులను నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుచుకోవాలి తప్ప రాజ్యాంగేతర శక్తులుగా తయారు కాకూడదు. దురదృష్టం ఏమిటంటే ఇవాళ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తిగా ఏర్పడి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి, రూల్స్ పక్కకు పెట్టి, చట్టాలను పక్కకు పెట్టి కక్ష సాధింపులుగా తయారవటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. వారు 5 సంవత్సరాల పాటు అధికారంలో లేనప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వారిని వ్యంగ్యంగా మాట్లాడారో లేదా పోస్టులు పెట్టారో, చట్ట ప్రకారంగా పోస్టులు పెట్టినవి కూడా, సెన్సార్ అయిన సినిమాలో ఉన్నటువంటి భాగాలు కూడా అన్నిటినీ బయటకు తీసి ఇవాళ కక్ష సాధించటమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ ఉన్న ప్రభుత్వం పనిచేయడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం.